హే గైస్, వెల్కమ్ టు Q&A ఫర్ యూ. మరి ఈరోజు ఈ వీడియోలో మన కాన్సెప్ట్ ఏంటంటే, మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేస్తారు? ఎన్నో విధాలు అయితే ఉంటాయి. మరి నేను చెప్పేది వీటిలన్నిటికీ వెరైటీ అనమాట. ఇది ఒక్కటి చేస్తే చాలు, మీకు ప్రాబ్లమ్స్ అంటే మీ టైం సేవ్ చేయడానికి చేస్తాను. మరి ఈ వీడియో అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అని ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. మరి ఫస్ట్ వన్, బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని గూగుల్లో కనుక టైప్ చేస్తే నీకైతే వస్తుంది. అది ఎలా చేయాలి ఏంటనేది నేను ఇప్పుడైతే చెప్తాను, మీరైతే చూసింది మళ్ళీ వచ్చింది. ఓకేనా బ్రదర్? ఇప్పుడైతే మనం గూగుల్లోకి అయితే వెళ్తున్నాం. గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని అయితే టైప్ చేయబోతున్నాను. ఇవన్నీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తా. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ లింక్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసే బ్యాక్గ్రౌండ్ రిమూవర్ బ్యాక్గ్రౌండ్ అని మనమైతే సైట్లోకి అయితే వెళ్తాం. ఓకేనా, 100% ఫ్రీ రిమూవర్ అని అయితే ఓకే. అప్లోడ్ ఇమేజ్ మీద అయితే క్లిక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నోట్లో ఒక ఇమేజ్ని అయితే తీసుకున్నాం. లెట్స్ ఈ ఇమేజ్ అయితే తీసుకున్నాం. ఓకే, ఇది చూడండి, ఒక 10 సెకండ్స్గా ఉండదు, 10 సెకండ్స్ లోపలే వచ్చేస్తుంది. ఏంటంటే మనకు 2 ఆప్షన్స్ అని అయితే వస్తాయి. ఒకటి డౌన్లోడ్ అని, డౌన్లోడ్ హెచ్డి అని. డౌన్లోడ్ హెచ్డి అంటే 1080p, అది ఫుల్ హెచ్డి. ఇది 720p హెచ్డి. మనకైతే ఫుల్ హెచ్డి కావాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, మనకు అది అవసరం లేదు. 720p అయితే చాలు. చూడండి ఎంత క్లారిటీగా వచ్చిందో. ఓకే, డౌన్లోడ్ అయితే క్లిక్ చేద్దాం. మనకైతే ఇంకా అయిపోయింది, డౌన్లోడ్ అయిపోయింది. అంతే, 1 మినిట్గా పడుతుంది మొత్తం. చూడండి, బిఫోర్ అలా ఉంది, ఆఫ్టర్ అయితే ఎలా ఉంది. ఇది నా ఫస్ట్ సజెషన్ అండ్ ద బెస్ట్ సజెషన్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్కి అయితే నేను కూడా ఇదే వాడతాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టెలిగ్రామ్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్. మీరు ఏం చేయబడదు, దానికి నేను ఎలాగో చూపిస్తా. ఎన్ని కాన్సెప్ట్ చేసి అయితే వచ్చింది. గైస్, ఇప్పుడైతే మనం టెలిగ్రామ్ యాప్లోకి అయితే వెళ్దాం. వెళ్ళి ఇక్కడ సర్చ్ బార్లో ఏ బ్యాక్గ్రౌండ్ అయితే క్లిక్ చేద్దాం. అది వచ్చేసింది ఏ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ బాట్ అని ఫస్ట్ లింక్, దాని మీద ఫస్ట్ ఛానల్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చేయలేదు, సైడ్ బటన్ మీద క్లిక్ చేసి ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాం. ఇందాక ఏదైతే ఇమేజ్ తీసుకున్నాం అదే ఇక్కడ కానీ తీసుకున్నాం. ఇది ఎలా చేస్తుందో మీరే చూడండి డిఫరెన్స్ మొత్తాన్ని. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువసార్లు చేయలేమన్నమాట, అందువల్ల ఇది ఇబ్బందిగా ఉంటుందని నేను అంటున్నా. అక్కడైతే ఎన్నిసార్లు నేను చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం ఏం చెప్పలేదు, ఇమేజ్ పెట్టేస్తే చాలు, అదే వర్క్ చేసి మనకైతే తెచ్చేస్తుంది ఇమేజ్. అండ్ ఈ ఇమేజ్ డౌన్లోడ్ ఏమైతే చేయలేదు, డైరెక్ట్గా మనకైతే గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోద్ది. ఇప్పుడైతే చూపిస్తా చూడండి. ఓకే, ఇప్పుడైతే మనం గ్యాలరీలోకి అయితే వెళ్దాం. చూడండి, వచ్చేసింది, గ్యాలరీలో వచ్చేసింది. అలా టెలిగ్రామ్ యాప్లో కూడా బాగా అయితే చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పిక్సార్ట్. ఇదైతే మీకు తెలిసే ఉంటుంది, మరి ఎలా చేయాలో ఇప్పుడైతే నేనైతే చూపిస్తా, చూసిరండి. గైస్, ఇప్పుడైతే మనం పిక్సార్ట్లోకి అయితే వెళ్తున్నాం. ఇది మన థర్డ్ ఆప్షన్ పిక్సార్ట్. నేను థర్డ్ ఆప్షన్ కూడా ఎందుకు పెట్టాను మీకైతే చెప్తాను. ఓకే, లెట్స్ సీ. ఇక్కడ ఒక ఇమేజ్ అయితే తీసుకుని ఎడిట్ ఫోటో అని ఉంది కదా, ఫస్ట్ లింక్, దాని మీద క్లిక్ చేసాం. ఫస్ట్ వన్ మీద అదే ఇమేజ్ అయితే తీసుకుందాం. ఇక్కడ కూడా ఇమేజ్ డిఫరెన్స్ అర్థం కావాలని నేను ఇలా చేయడం. ఓకే, ఇక్కడ కట్అవుట్ అని ఉంది కదా, కత్తిరి సింబల్, అదైతే దాన్ని అయితే సెలెక్ట్ చేద్దాం. ఓకే, సెలెక్ట్ చేసాం. ఇక్కడ పర్సన్, ఫేస్, అవుట్లెట్, స్కై అని చాలా ఉన్నాయి, హెడ్ అనేవి. మనకైతే ఫస్ట్ పర్సనల్ మీద దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనమన్నా చేయొచ్చు, అది ఆటోమేటిక్గా చేస్తుంది. ఓకే, పర్సనల్ మీద క్లిక్ చేసాం. ఇదే కొంచెం మీద ఆటోమేటిక్గా బ్రష్ కానీ ఇంకా చాలా కష్టం, టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. లెట్స్ సీ. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఇమేజ్ అనేది క్వాలిటీ రాదు. అలాగే మధ్య మధ్యలో చూడండి ఎలా ఉందో, అలా వదిలేసి ఉంటుంది అనమాట. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి దీని దగ్గర. అందుకు నేను ఇది ప్రిఫర్ చేయను అంతగా. మీరైతే ఏదైనా ఫస్ట్ వన్ చేసుకోండి ప్రిఫరబుల్, అండ్ సెకండ్ వన్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ లింకే నాకు మేలు అనుకుంటున్నా గూగుల్ సర్చ్లో. ఇవన్నీ అంతకైతే లేవు, ఒకప్పుడు నేను వాడేది, కానీ ఇప్పుడు ది బెస్ట్ వచ్చేసి నాకు అది. ఈ 3 టాపిక్స్లో మీకు ఏది నచ్చిందో
కామెంట్ అయితే చేయండి. నాకు మాత్రం ఫస్ట్ వన్ ఫేవరెట్, నేను వాడేది ఫస్ట్ వన్. ఓకేనా? మరి ఇటువంటి కంటెంట్ ఇంకా ఎక్కువ కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.